ప్రభాస్ గారి రాజసాబ్ సినిమా మీద మనము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని సినిమా రీచ్ అయిందా, రీచ్ చేసిందా, అండ్ అంటే ప్రేక్షకులందరినీ కూడా సాటిస్ఫై చేసిందా అంటే 100కి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం సాటిస్ఫై చేయలేదు అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. మరి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా డిజాస్టర్ అనే స్టేజ్ కూడా వచ్చేసిందనమాట. మరి ఈ డిజాస్టర్ అవ్వడానికి రాజమౌళి గారే కారణం అనే విధంగా కూడా సిల్లీ రీజన్స్ చెప్తూ ఉన్నారు. మరి అసలు ఆయన ఏ విధంగా కారణం అవుతారు? అంటే ఈ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది అటు ఆడియన్స్ని కానీ ఫ్యాన్స్ని కానీ. సో ఫ్యాన్స్ కొంతమందికి ఓకే వింటేజ్ డార్లింగ్ చూసామని ఫీల్ వచ్చినా కానీ ఓవరాల్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కనిపించలేదు. అది డైరెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారనమాట, ఓవరాల్గా వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు ఫ్యాన్స్ అని చెప్పి. సో ఈ సినిమా అటకెక్కేసిందని చెప్పి ఆల్రెడీ ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. సో మరి ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం మారుతి గారు, ప్రభాస్ గారు, ఆడియన్స్ కాదు, రాజమౌళి గారు అని చెప్పి ఆయన పైన నెట్టేస్తున్నారు అనమాట కొంతమంది. అంటే ఏదైతే కాలం గడుపుకుంటారో తప్పుడు వార్తలు రాసి వాళ్ళు అనమాట. సో ఇక్కడ ఏంటంటే దాన్ని ఎట్లా లింక్ చేశారంటే, సో రాజమౌళి గారు సినిమా తీసిన తర్వాత ఏ హీరో కన్నా ఫ్లాప్ వస్తుంది. సో మరి ఆ సెంటిమెంట్ని, ఆ మైత్ని బ్రేక్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ గారు అనమాట. మరి వెంటనే RRR తర్వాత దేవరా తీసి ఆయన సూపర్ హిట్ కొట్టారు. సో మరి అది ప్రభాస్ గారికి మళ్ళీ మొదలైంది అని చెప్పి ఆయన పైన తోసేస్తున్నారు. అదేంటి రాజమౌళి గారితో రాజాసాబుకు ముందు ఆయన కల్కి తీశారు కదా, రాజమౌళి గారితో ఎక్కడ తీశారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో అయితే రీసెంట్గా బాహుబలి ది ఎపిక్ అనే సినిమా రిలీజ్ అయింది అనమాట, రిలీజ్ అయింది. సో దాని ఎఫెక్ట్ ఇక్కడ దీనిపైన పడింది. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయింది, సో దాని తర్వాత ఈ సినిమా వచ్చింది కాబట్టి ఆ మైత్ కంటిన్యూ అయిందని చెప్పి మళ్ళీ ఈ సినిమాని అట్లా తోసేస్తున్నారు అనమాట. సో అది వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, అలా రాసుకుంటే వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు కానీ సో అందులో ఏమాత్రం అసలు లాజిక్కే లేదు. అది రిలీజ్ అంటే ఆల్రెడీ సినిమా చూసేశారు జనాలు, తర్వాత ఎన్నో సినిమాలు వచ్చినాయి ప్రభాస్ గారి. సో మళ్ళీ 2 పాటలు కలిపి రిలీజ్ చేశారు. దానివల్ల ఇది పోయిందంటే ఏమాత్రం అసలు అది ఇల్లాజికల్ అది. సో ఈ సినిమాలో కంటెంట్ నచ్చిందా లేదా, అది బాగుంటే ఖచ్చితంగా వరల్డ్ లెవెల్లో చాలా సూపర్గా ఆడేదన్నమాట. సో మరి నెక్స్ట్ ఇంకా ప్రభాస్ గారి లైనప్ అంతా బాగుంది కాబట్టి దీనిలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఉన్న ఆ పాత రికార్డులకి కొంచెం దిష్టి తగిలింది. సో దానితో ఈ సినిమాతో అది పోయింది అనుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చే ఫౌజీ కానీ తర్వాత వచ్చే స్పిరిట్ కానీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత స్ట్రాంగ్ చేస్తాయనేది ఎవరు కూడా ఊహించలేరు. సో ఆ రేంజ్లో బిగ్ నెంబర్స్ వస్తాయి అనమాట ఆ సినిమాలకి. సో ఇది ఫ్యాన్స్ కూడా ఇంకా లైట్ తీసుకున్నారని అనుకోవచ్చు. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ సినిమా కన్నా మ్యాజిక్ జరిగి కొద్దిగా బయర్స్ సేఫ్ అవుతారేమో అని.